హాయ్ అండి, వెల్కమ్ టు రామచిలుకలు వ్లాగ్స్. ఈరోజు ఏం చూపించబోతున్నానంటే పిజ్జాలో ఉపయోగించే టమాటా సాస్ అండి. ఇది పిజ్జాకే కాదు బర్గర్ కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. ముందుగా జీలకర్ర, వెల్లుల్లిపాయలు, అలాగే పచ్చిమిరకాయలు, టమాటాలు తీసుకోండి. టమాటాలు అలాగే పచ్చిమిరకాయలు బాగా కడుక్కోండి. ఒక ఇడ్లీ పాత్ర తీసుకుని కింద మంట వెలిగించి దాంట్లో కొద్దిగా వాటర్ వేసి ఒక ఇడ్లీ రేకిని నేను చూపించిన విధంగా పెట్టుకోండి. ఒక 4 టమాటాలను తీసుకున్నాం కదా, 4 టమాటాలను 4 వైపులు పెట్టేసుకుని మూత అనేది పెట్టేసుకుని ఉడకనివ్వండి. బాగా ఉడికిన తర్వాత ఇలా తీసుకుని ఒకసారి చాకుతో అయితే చెక్ చేసుకోండి. బాగా ఉడికిందనుకోండి మెత్తగా, లోపల కంటే చాకు ఈజీగా దిగిపోతుంది. ఇది చాలా బాగా ఉపయోగపడుద్దండి. అంటే పిజ్జా చేస్తాం కదా, అప్పుడు మనం టమాటా సాసు గట్ట ఉపయోగించాలంటే బయట కొనుక్కోవాల్సిన అవసరం లేదండి. ఇంట్లో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా చేసుకోండి. టమాటాలు తొక్క లేకుండా తీసుకోండి. నా దగ్గర మిక్సీ జార్ లేదు కాబట్టి నేను ఇలాగా కుమ్ముకుంటున్నాను. ఇలా వచ్చిన పల్పుని పక్కనైతే పెట్టుకోండి. ఈ విధంగానే పచ్చిమిరకాయలను కూడా కుమ్ముకోండి. బాగా కుమ్ముకున్న తర్వాత దాన్ని కూడా ఒక పక్కన అయితే తీసుకోండి. జీలకర్ర, వెల్లుల్లిపాయలు, అలాగే లవంగ మొగ్గలు, అదేవిధంగా అల్లం వెల్లుల్లిని కూడా బాగా పేస్ట్ చేసి పెట్టుకోండి. ఇలా ప్యూరీ తీసాం కదండి, ఈ టమాటా ప్యూరీని మనం ఒక గిన్నెలో వేసి కింద మంట పెట్టి బాగా ఉడకనివ్వాలండి. దాంతోపాటు పచ్చిమిరకాయలను మనం ఆల్రెడీ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని, దాంతోపాటు గరం మసాలాను కూడా వేసుకోండి. ఈ విధంగా వేసుకున్న తర్వాత బాగా తిప్పుకోండి. సాల్ట్ 1 స్పూన్ వేసుకోండి. షుగర్ మాత్రం 3 స్పూన్లు వేసుకోండి. ఈ విధంగా బాగా ఉడకనివ్వండి. ఇదైతే మనకి బర్గర్లోను, పిజ్జాల్లోను చాలా బాగా ఉపయోగపడుతుందండి. మనం బయట కొనుక్కునే దానికంటే ఇది చాలా హెల్దీ అండి. చెప్పాలంటే మనం ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా టేస్ట్గా కూడా ఉంటుంది పిజ్జాలు అయితే. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్.